క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ లోపల ఇలాగే ఇవ్వాలి. టీచర్స్ పోయంలో డిఫికల్టీ ఉందో వాళ్ళు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. సంవత్సరం కూడా అందరికీ 5 మార్క్స్ గాను 5కి 5 వస్తూనే ఉన్నాయి. ఆ వీడియో 4 కాదు 5కి 5 ఇవే వచ్చే అవకాశం ఉంది. ఏదైనా మారితే 1 5 క్వశ్చన్స్ ఏమి ఇవ్వాలో కూడా మనకు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ రూల్స్ ఉన్నాయి. పార్ట్ బికి సంబంధించి ఈ వీడియో చూసిన తర్వాత 20కి 20 రావాల్సిందే స్టూడెంట్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఈ వీడియోలో తెలంగాణ లోపల 10th క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో పార్ట్ బి అనేది 20 మార్క్స్ ఉంటుంది. సో ఈ పార్ట్ బి గాను 20 మార్క్స్ గాను 20 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే స్టూడెంట్స్ ఇంగ్లీష్లో మరి 98, 99 వరకు మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఈ పార్ట్ బిలో 20కి 20 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలో మనం ఈ వీడియోలో చూద్దాం. పార్ట్ బి అనేది మనకు ఇంగ్లీష్ పేపర్లో సెపరేట్గా ఇవ్వబడుతుంది. పార్ట్ ఏ అనేది క్వశ్చన్ పేపర్గా ఉంటుంది. పార్ట్ ఏ ఆన్సర్స్ మొత్తం మీకు ఇచ్చినటువంటి 24 షీట్స్ ఆన్సర్ బుక్లెట్ ఏదైతే ఉంటుందో దాంట్లో రాస్తారు ఆన్సర్స్. ఈ పార్ట్ బికి సంబంధించి మాత్రం ఆన్సర్స్ పార్ట్ బిలోనే రాయాలి. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. పార్ట్ బిని 24 పేజెస్ బుక్లెట్కి అటాచ్ చేస్తూ మీరు టై చేయవలసి ఉంటుంది. సో ఈ పార్ట్ బి ఆన్సర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి, పార్ట్ బిలోనే రాయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్ట్ ఏలో మళ్ళీ ఈ ఆన్సర్స్ అన్నిటిని క్వశ్చన్ నెంబర్స్ వేసి మళ్ళీ అక్కడ రాయటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో ముందుగా చూస్తే మనకు పార్ట్ బి అనేది 20 మార్క్స్కి ఉంటుంది. ఈ పార్ట్ బిలో 20 మార్క్స్ గాను 10 మార్క్స్ వచ్చేసి టెక్స్ట్ బుక్ డిపెండెంట్గా ఉంటాయి. అంటే సిలబస్కి సంబంధించి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన విషయాలు 10 మార్క్స్కి ఉంటాయి. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి టెక్స్ట్ ఇండిపెండెంట్ అంటాం, బియాండ్ ది సిలబస్. అంటే సిలబస్లో లేని విషయాలపైన క్వశ్చన్స్ వేయటం జరుగుతుంది. సో 10 + 10 20గా ఉంటుంది. ఇది ఒక విషయం. ఇంకా ఆ తర్వాత చూసినట్లయితే పార్ట్ బిలో మనకు క్వశ్చన్ పేపర్ స్టార్ట్ అవ్వటం క్వశ్చన్ నెంబర్ 17 తోటి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసేదే ఎగ్జాంపుల్ అనమాట. కాంప్రిహెన్షన్ ఆఫ్ అన్సీన్ పోయమ్స్ లేదా ప్యాసేజెస్. సో జనరల్గా స్టూడెంట్స్ ఏమనుకుంటా ఉంటారంటే క్వశ్చన్ నెంబర్ 17 to 21 కంపల్సరిగా పోయం మాత్రమే వస్తుంది అనుకుంటారు. అలా ఏం లేదు. మనకి ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం పోయం రావచ్చు లేదా ప్యాసేజ్, అన్సీన్ పోయం కావచ్చు, అన్సీన్ ప్యాసేజ్ కావచ్చు, ఏదైనా ఇచ్చే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, అన్సీన్ పోయం లేదా అన్సీన్ ప్యాసేజెస్ కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ఇది ఒక విషయం. సో ఇలా అన్సీన్ పోయం లేదా అన్సీన్ ప్యాసేజ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్లో కనిపిస్తూనే ఉంది. సో క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చదువుకోండి కంపల్సరిగా. ప్రతి పోయం లేదా ప్యాసేజ్ కింద ఈ విధంగా 5 క్వశ్చన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ కూడా ఇట్లా ABCD అని 4 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. 3 ఉండటం అనేది జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 4 ఆప్షన్సే ఉంటాయి. సో దీనికి సంబంధించి మీరు బ్రాకెట్లో ఇక్కడ పక్కనే ఏనా, బీనా, సీనా, డీనా అనేది పెట్టవలసి ఉంటుంది. తప్పనిసరిగా ఇక్కడ మాత్రమే పెట్టాలి. కామన్గా స్టూడెంట్స్ చేసేటువంటి ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇక్కడ టిక్ పెడతా ఉంటారు. ఏ అంటే ఏ టిక్ పెట్టడం, బి టిక్ పెట్టడం, సి టిక్ పెట్టడం, ఇక్కడ పెన్ తోటో పెన్సిల్ తోటి ఇక్కడ పెట్టేస్తారు, ఇక్కడ ఏం రాయరు. ఇదొక పొరపాటు చేస్తూ ఉంటారు. ఇంకొందరు ఏం చేస్తూ ఉంటారంటే అతి తెలివితేటలకు పోయి లేదా సొంత తెలివితేటలు ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లో మార్క్ కొట్టేయాలని ఇక్కడ ఏ టిక్ పెడతాడు, ఇక్కడికి వచ్చి బి అని రాస్తాడు. ఇక్కడ ఏ టిక్ పెడతాడు, ఇక్కడ బి అని రాస్తాడు. ఈ తీరుగా చేస్తే అసలు మీకు పూర్తిగా మార్క్ పోయే అవకాశం ఉంటుంది. దేనికి మార్క్ ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఏది రాసినా మీరు ఇక్కడ ఈ బ్రాకెట్లో మాత్రమే ఆన్సర్ పెట్టవలసి ఉంటుంది. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మరవద్దు. ఇది ఒక విషయం. ఆ తర్వాత చూస్తే ఇలా 4 ఆప్షన్స్ ఉంటాయి ప్రతిదానికి కూడాను. క్వశ్చన్ నెంబర్ 17 to 17, 18, 19, 20, 21. సో మనకు ఇది ఓపెన్ అవ్వగానే మనకు క్వశ్చన్ నెంబర్ 17 to 21 వచ్చేసి అన్సీన్ పోయం అనుకున్నాం. చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికే మనకి యూట్యూబ్లో కామెంట్స్ పెడతా ఉన్నారు. మనం గతంలో కూడా దీనిపైన ఒక వీడియో సెపరేట్ ఎక్స్క్లూజివ్ వీడియో చేశాము. అయినా వాళ్ళు స్టూడెంట్స్ చూడట్లేదు. పాత వీడియోస్లో ఉన్నదా లేదా గమనించుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంటే మరి తప్పనిసరిగా లైక్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్, మీరు లైక్ చేయకుండా ముందుకెళ్తా ఉన్నారు. మీరు లైక్ చేస్తే ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ అన్సీన్ పోయం చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే మాకు అర్థం కావట్లేదు సార్, మార్క్స్ రావట్లేదు అనుకుంటా ఉంటారు వేరు వేరు బుక్స్లో ఎక్కడో చూసి. అయితే మీకు నేను ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వదలుచుకున్నాను. అన్సీన్ పోయం అనేది మనకు ఎక్కువ సందర్భాల్లో వస్తూ ఉంది, అది నిజమే. అయితే ఈ అన్సీన్ పోయం ఎటువంటిది ఇస్తారు అంటే తప్పనిసరిగా మనకు క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళకి అందరికీ తెలిసినా తెలియకపోయినా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అంటూ ఉంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏంటది? ఈ పోయం అనేది 12 లైన్స్ నుండి 14 లైన్స్కి మించకూడదు. ఒక లైన్ అటు ఇటు కావచ్చు, కానీ
20 లైన్స్ లేదా 5 లైన్స్ 8 లైన్స్ పోయమ్స్ మీరు అక్కడక్కడ గ్రేడ్ గైనర్ బుక్స్లోనో గైడ్స్లోనో చూసి లేదా ఏదో పిచ్చి క్వశ్చన్ పేపర్స్లో చూసి అలాగే ఉంటుందేమో అనుకుంటున్నారు. 5 లైన్స్ 8 లైన్స్ 6 లైన్స్లో పోయం రాదు, లేదా 20 లైన్స్లో కూడా ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇచ్చినటువంటి పోయం 12 లైన్స్ టు 14 లైన్స్ వరకు ఉండాలి. అది ఇచ్చినటువంటి రూల్. కంపల్సరిగా టీచర్స్ కూడా ఈ విషయాన్ని అయితే ఫాలో అవ్వండి. మీరు క్వశ్చన్ పేపర్ సెట్ చేసుకుంటే కూడా స్కూల్లో పిల్లలకి ప్రాక్టీస్ కోసం అటువంటి పోయమ్స్ తోటి ప్రాక్టీస్ చేయించండి. స్టూడెంట్స్ కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. రెండోది, సార్ మాకు పోయం బాగా అర్థం కావట్లేదు, చాలా టఫ్ టెర్మినాలజీ ఉంది, వొకాబులరీ డిఫికల్ట్గా ఉంది అని కొందరు అనుకుంటా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ప్లెండర్ అని ఉంది. అంటే ఇదంటే ఇది కాదు, నేను ఏదో చూపిస్తా ఉన్నా, మీకు పోయమ్స్ ఎలా ఉంటాయనే చూపిస్తా ఉన్నా, ఇదంటే ఇదని కాదు చెప్తా ఉన్నా. సో ఇలాంటి సందర్భాల్లో ఈ పోయంలో చూసినట్టయితే అంతా వొకాబులరీ సింపుల్గానే ఉంది. ఇక్కడ డెస్టినీ అని ఇలాంటిది కొంత ఏదన్నా కొందరు పిల్లలకి టఫ్ అనిపించవచ్చు. ఇక చూస్తే ఏమి పెద్దగా చెప్పుకోదగింది లేదు, అంతా సింపుల్ పోయం లైన్సే ఉన్నాయి, సింపుల్ వర్డ్స్ ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా కొంచెం టఫ్ వొకాబులరీ ఉండే అవకాశం ఉంది. అప్పుడు మనకి టీచర్స్గా మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే ఒక 3-4 వర్డ్స్కి వొకాబులరీ సపోర్ట్ ఇవ్వచ్చు. ఇలా పోయం ఇచ్చేసి ఇలా ఈ టైటిల్ పోయం ఎవరు రాశారో ఇవ్వాల్సిన పని లేదు, ఇచ్చిన అయ్యేది ఏమీ లేదు. ఇక్కడ స్వామి వివేకానంద రాసినటువంటి లైన్స్ ఇవి, ఆయన ఇచ్చినటువంటి మోటివేటింగ్ లైన్స్ ఇవి. అయితే ఇక్కడ మనకి పిల్లలకి అర్థం కాదు అనుకున్నప్పుడు ఇక్కడ మనం వొకాబులరీ సపోర్ట్ ఇవ్వచ్చు. మీనింగ్ ఆఫ్ సర్టన్ వర్డ్స్ ఇవ్వచ్చు కదా అని ఒక 10-15 వర్డ్స్కి మీనింగ్ ఇవ్వటం కాదు. ఒక 3-4 వర్డ్స్ ఏదైతే బాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెస్టినీ అన్నారు, స్ప్లెండర్ అన్నారు, ఈ వర్డ్స్ పిల్లలకి అర్థం కాదు అనుకున్నప్పుడు ఈ వర్డ్స్ కింద ఇచ్చేసి వాటి మీనింగ్స్ మనం ఇక్కడ ఇచ్చే అవకాశం కూడా ఉంది. టీచర్స్ అయితే గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ ఎగ్జామ్స్ లోపల కూడా కొన్ని సందర్భాల్లోనైతే ఇలా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇచ్చే అవకాశం కాదు, ఇవ్వాలి పిల్లల కోసం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక నుంచైనా ఎవరైనా టీచర్స్ ఇలా పోయం వాళ్ళు సెలెక్ట్ చేసుకుంది హార్డ్గా ఉన్నప్పుడు కొంత వొకాబులరీ సపోర్ట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయండి. సో పబ్లిక్ ఎగ్జామ్స్ లోపల కూడా అలా వచ్చి పిల్లలకి మేలు జరగాలని కోరుకుంటా ఉన్నా. మనకి ఇచ్చినటువంటి నిబంధనలు ఏది కూడా నేను సొంతంగా చెప్పుడు, నేను నువ్వు మనం అనుకోవటం కాదు, రూల్స్ అవి, ఇవన్నీ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే ఎవరైనా. సో ఇదొకటి. సరే, పిల్లలు పోయం అర్థం కావట్లేదు సార్ అనేవాళ్ళు ఉన్నారు. దీనికి సొల్యూషన్, నాకు తెలిసినటువంటి సొల్యూషన్ ఇప్పుడు ఇక్కడ ఒకటి చెప్తా. ఫస్ట్ పోయం అర్థం కాదు అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ క్విక్ రీడింగ్ అంటాం, అంటే స్పీడ్గా పోయం చదవాలి. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఎండింగ్ లైన్ వరకు. ఇందులో ఎన్ని లైన్స్ ఉన్నాయో నేను చూడలేదు, ఉంటాయి సుమారుగా 30, 15, 14 ఇట్లా ఉన్నాయో మీరు కౌంట్ చేసుకోండి. ఒక లైన్ అటు ఇటుకున్నా పెద్ద విషయం కాదు, బట్ పబ్లిక్ ఎగ్జామ్స్ లోపల ఉన్న రూల్ అయితే అది. సో మీరు ఈ పోయం అర్థం కాలేదు అనుకునే వాళ్ళు చాలా మందికి మీరేం చేయాలంటే క్విక్ రీడింగ్ చేయాలి. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఏదైతే పోయం ఉందో ఇంతవరకు ఒక్కసారి స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళండి. స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళటం ద్వారా ఏంటి ఉపయోగం అంటే ఉంది ఉపయోగం. అదేంటి అంటే ఈ పోయం యొక్క సెంట్రల్ ఐడియా లేదా థీమ్, ఈ పోయంలో ఏ విషయం గురించి చర్చించబడింది అనేది ఎటువంటి స్టూడెంట్కైనా అర్థమవుతుంది. స్పీడ్గా చదువుకుంటూ పోయినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. సో క్విక్ రీడింగ్ యొక్క ఉపయోగం ఏంటి అంటే చాలా వర్డ్స్కి వొకాబులరీ తెలియకపోయినా స్పీడ్గా చదవటం వల్ల టోటల్గా ఈ పోయంలో ఏముందో మనం అర్థం చేసుకోగలుగుతాం. అదైతే గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇక రెండవ రీడింగ్ ఏం చేయాలంటే స్లో రీడింగ్ చేయాలి. స్లో రీడింగ్ చేసేటప్పుడు ఏ విధంగా అంటే అప్పుడు కొన్ని వర్డ్స్ మీరు మీనింగ్ తెలియదు అనుకున్నప్పుడు స్లోగా చదివేటప్పుడు మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పంక్చువేషన్ టు పంక్చువేషన్ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అనుకోండి, ఈ లైన్ చివరి వరకు చదువు, ఇక్కడ కామా ఉంది, స్మాల్ పాజెస్ ఉంటాయి, వచ్చేసి ఇక్కడికి వచ్చి ఆగాలి. మరి రెండో లైన్లో చూస్తే మళ్ళీ ఎక్కడ పంక్చువేషన్ ఉంటే అక్కడ. ఒక్కోసారి ఏంటంటే మనకి సెంటెన్స్ ఎండింగ్లో లైన్ ఎండింగ్లో ఫుల్ స్టాప్ కనిపించకపోవచ్చు. దీంట్లో అన్నిటికి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇక్కడ ఎండింగ్ ఫుల్ స్టాప్ కనిపించకుండా తీసుకొచ్చి రెండో పార్ట్లో ఇక్కడ కామ పెడతారు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ చదువుకొని రావాల్సి వస్తుంది. ఇలా అంటే ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది, నో ప్రాబ్లం. కొన్ని సందర్భాల్లో లైన్ ఎట్లా కంటే అవుతుంది, ఆ మొత్తం ఆ ఐడియా పంక్చువేషన్ టు పంక్చువేషన్ కంటిన్యూ అవుతుంది. చదివేటప్పుడు టీచర్స్ అయినా స్టూడెంట్స్ అయినా అది ఫాలో అవ్వాల్సిందే. అది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. స్లో రీడింగ్ చేసేటప్పుడు ఏంటి చేయాలి అంటే మనం తప్పనిసరిగా చేయాల్సింది ఈ లైన్స్లో మనకి ఎంత జాగ్రత్తగా చదివినా కొన్ని వర్డ్స్కి మీనింగ్స్ అనేది తెలియకుండా ఉంటుంది. సో అప్పుడు స్లో రీడింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే తెలియనటువంటి వర్డ్స్కి మీనింగ్, తెలిసినటువంటి వర్డ్స్ ఆధారంగా ఈ కాంటెక్స్ట్లో మీనింగ్ అనేది గెస్ చేయాలి, తప్పనిసరిగా గెస్ చేయాలి. ఎవరికైనా ఈ ఈవెన్ టీచర్స్ కూడా అన్ని వర్డ్స్కి తెలియకపోయే అవకాశం ఉంటుంది.
అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? గెస్సింగ్ అనేది కంపల్సరీగా, అది ఫస్ట్ రీడింగ్లో కాదు, స్లో రీడింగ్లో మాత్రమే ఈ గెస్సింగ్ అనేటువంటి పని చేయవలసి ఉంటుంది. తప్పనిసరిగా గెస్ చేస్తారు. వర్డ్ మీనింగ్స్ గెస్ చేయండి. ఈ విధంగా మీరు గెస్ చేయటం ద్వారా కొన్ని వర్డ్స్కి మీరు ఆటోమేటిక్గా సెకండ్ రీడింగ్లో ఈ పోయంని బాగా కాంప్రిహెండ్ చేయగలుగుతారు. కాంప్రిహెండ్ అంటే ఏం లేదు, రీడ్ అండ్ అండర్స్టాండ్ అని అర్థం. బాగా చదివి అర్థం చేసుకోగలుగుతారు. ఇది సెకండ్ రీడింగ్ ఈ విధంగా చేశారు. అయినా మీకు ఇంకా కొంచెం ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మనం థర్డ్ రీడింగ్ కూడా వెళ్ళాలి. థర్డ్ రీడింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్కసారి ఈ క్వశ్చన్స్ చూసుకొని వెళ్ళండి. ఈ క్వశ్చన్స్, ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ది పోయమ్ ఈజ్ ఎలా అన్నాడు కదా, ఇలా ఈ విధంగా చూసుకొని వెళ్ళటం. ఈ క్వశ్చన్స్ చదవటం వల్ల మీకు ఏమర్థమవుతుందంటే, ఓహో పోయంలో ఆ క్వశ్చన్ బట్టి ఇలాంటి విషయాలు చర్చించారా అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ క్వశ్చన్ చదివిన తర్వాత మళ్ళీ పోయం మళ్ళీ చదవటం ద్వారా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. తప్పనిసరిగా నేను చెప్పినటువంటి ఈ మూడవ టిప్ కూడా ఫాలో అవ్వండి. ఇక నాలుగవది, సరే ఇది చేశారు. నాలుగవది ఏంటి? ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ లోపలికి వచ్చేసినాం. టీచర్స్ దయచేసి అందరూ మళ్ళీ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. స్టూడెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే, అందరూ ఈక్వల్గా గుర్తుపెట్టుకోండి. పోయంలో డైరెక్ట్గా క్వశ్చన్ అడగకూడదు. అంటే క్వశ్చన్ మార్క్ తోటి డైరెక్ట్గా ఇలా వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ది పోయం అని ఉందా? ఇక్కడ చూస్తే లేదు. ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ది పోయం ఈజ్ డాష్ అన్నాడు. అంటే డాష్ అంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్ అని కాదు. ఇది పోయంలో లైన్ చూసి ఇక్కడ చూసి ఇక్కడ బ్లాంక్ ఫిల్ చేయడానికి ఉండదు. కానీ మనమే ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాం. అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అడగకూడదు పోయిటరీలో. ఎందుకంటే అలా అడిగినట్లయితే అది షార్ట్ క్వశ్చన్గా అవుతుంది. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఎప్పుడు కూడా టీచర్స్ గుర్తుపెట్టుకోండి. మీరు క్వశ్చన్ పేపర్ మీరు కూడా తయారు చేసుకోండి. పిల్లలకి కూడా అనుభవాన్ని కనిపించండి. ఎప్పుడు కూడా ఫిల్ ఇన్ ది బ్లాంక్ మోడల్లో పోయం అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు క్రియేట్ చేయండి జాగ్రత్తగా. ఓకేనా? ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ది పోయం ఈజ్ డాష్ అని ఇలా ఉంటాయి క్వశ్చన్స్. పబ్లిక్ ఎగ్జామ్స్ లోపల ఇలాగే ఇవ్వాలి. టీచర్స్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు కూడా ఈ పద్ధతిలో ముందుకెళ్ళాలి. సో ఈ విధంగా 5 క్వశ్చన్స్ కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే అదే కనిపిస్తుంది. అన్నిటికి కూడా ఈ బ్లాంక్స్ లాగా కనిపిస్తా ఉన్నాయి చూడండి. ఈ 5 క్వశ్చన్స్ కూడా ఈ విధంగానే ఉన్నాయి. ఇది నాలుగో ముఖ్యమైనటువంటి పాయింట్గా నేను చెప్తా ఉన్నాను. ఇక ఫైనల్గా 5వ పాయింట్, పోయంలో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి? ఇది కూడా ఫిక్స్డే. ఏ ఏ క్వశ్చన్స్ ఇవ్వాలో కూడా మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసినా లేదా క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ పైన అనుభవం ఉన్న వాళ్ళకైనా ఇప్పటికే చాలా వరకు తెలుసు, లేదా కొంచెం అబ్జర్వ్ చేసే వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది. క్వశ్చన్స్ పోయం మారొచ్చు, కానీ అడిగేటువంటి క్వశ్చన్స్ సాధారణంగా రిపీటెడ్గా ఉంటాయి. మనం చూసినట్లయితే ఇదిగోండి, ఈ పోయం ముందు ఈ క్వశ్చన్ చూసారా, ఇది జనరల్గా వస్తూనే ఉంటుంది. థీమ్ ఆఫ్ ది పోయం. ఈ పోయం థీమ్ అంటే ఏం లేదు, ఈ పోయంలో ఏ విషయం గురించి చర్చ జరిగింది, సెంట్రల్ ఐడియా ఆఫ్ డిస్కషన్, సెంట్రల్ పాయింట్ ఆఫ్ డిస్కషన్, ఈ పోయంలో జరిగినటువంటి విషయం ఏంటి అనేదే ఒక క్వశ్చన్ కంపల్సరీగా మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి క్వశ్చన్ అనేది బాగా రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఈ పోయం మీకు ఇంతకుముందు చెప్పాను చూసారా, క్విక్ రీడింగ్ చేయటం ద్వారా ఈ పోయం యొక్క సెంట్రల్ ఐడియా లేదా థీమ్ అనేది మనం నేర్చుకుంటామని. సో ఈ పోయం చదవగానే ఈ పోయంలో ఈ విషయం గురించి ఉంది అని మీకు అర్థమవుతుంది. దాన్నే థీమ్ అని పిలుస్తూ ఉంటాం. అలాంటి విషయం పైన ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇటువంటి క్వశ్చన్ నేను ముందుగా ఏ ఏ క్వశ్చన్స్ వస్తున్నాయో చూపించిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ థీమ్ ఆఫ్ ది పోయం ఒకటి వచ్చే అవకాశం ఉంది. తర్వాత చూస్తే ఇక్కడ చూడండి, టోన్ ఆఫ్ ది పోయం, టోన్ ఆఫ్ ది పోయం ఆర్ మూడ్ ఆఫ్ ది పోయం. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటే, టోన్ ఆఫ్ ది పోయం లేదా మూడ్ ఆఫ్ ది పోయం. సో ఇటువంటి క్వశ్చన్ కూడా గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది. ఇక ఆ తరువాత చూస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే ఏముంటుంది, ద ఫ్రేజ్ మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ సోల్ రిఫర్స్ టు, అంటే దీని యొక్క మీనింగ్ రాయమన్నాడు. రిఫర్స్ టు అంటే మీనింగ్ చెప్పడమే. సో మీకు ఇప్పటికి థీమ్ ఆఫ్ ది పోయం అనేది ఒక క్వశ్చన్ వస్తుంది, టోన్ ఆఫ్ ది పోయం లేదా మూడ్ ఆఫ్ ది పోయం అనేది ఒకటి వస్తుంది. ఇక్కడ చూస్తే మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్ లేదా మీనింగ్ ఆఫ్ ఎ ఫ్రేజ్, ఒకే ఒక పదం ఉంటే దాన్ని వర్డ్ అంటాం. ఒకటి కంటే ఎక్కువ పదాలు, ఇక్కడ చూస్తే సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ ఎంపవర్మెంట్, సెల్ఫ్ అవేర్నెస్, 2 వర్డ్స్, ఇటు కంబైన్డ్ వర్డ్ ఇది. ఇట్లాంటి వాటిని ఫ్రేజెస్ అని పిలుస్తాం. అంటే ఒక వర్డ్కి కానీ ఒక ఫ్రేజ్కి కానీ పైన పోయంలో ఏదైతే వర్డ్ కానీ ఫ్రేజ్ అయితే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఒక వర్డ్కి మీనింగ్ అడిగే అవకాశం ఉంది. ఇప్పటికి 3 క్వశ్చన్స్ అడిగాం. ఇంకొకటి మనకు ఇక్కడ లేదు. జనరల్గా అయితే మనం దాన్ని ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనేది కూడా లిటరరీ డివైస్, ఫిగర్ ఆఫ్ స్పీచ్ కూడా అడుగుతూ ఉంటారు ఫ్రీక్వెంట్గా 4 క్వశ్చన్స్గా. ఇక
ఒకవేళ నేను చెప్పినటువంటి వాటిలో ఈ నాలుగింట్లో ఏదన్నా ఒకటి మిస్ అయింది అనుకోండి, ఇంకా మూడే వచ్చినాయి అనుకుందాం ఇలాంటి, ఇంకా రెండు క్వశ్చన్స్ ఏమొస్తాయంటే పోయంలో ఉన్నటువంటి విషయాలపైన, ఈ పోయంలో ఏ ఇష్యూస్ అయితే ఉన్నాయో, కాంటెంట్ ఏదైతే ఏ విషయాలపైన అయితే చర్చ జరిగిందో వాటిపైన క్వశ్చన్స్ 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అడిగిన విధంగా ద పోయట్ అడ్రెస్డ్ ద ఇండివిజువల్స్ హూ ఆర్ సీకింగ్, అంటే ఇది ఎక్కడ దొరుకుతుంది ఆన్సర్? పోయం చదవటం ద్వారానే, అన్నిటికీ పోయం చదవటం ద్వారానే. కానీ డైరెక్ట్గా మనకు ఇంతకుముందు నేను చెప్పినటువంటి కాకుండా ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ అన్సీన్ పోయంలో. సో ఈ విధంగా మీరు గమనించుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఇక్కడ చూస్తే చూడండి, 3 4 12 లైన్లు ఉన్నాయి ఈ పోయంలో కూడా. చూసారా, 12 లైన్స్ ఉన్నాయి. 12 లైన్స్ పోయం లేదా 14 లైన్స్ పోయంలో ఉండే అవకాశం ఉంటుందని చెప్పాను కదా, ఆ విధంగా. సో ఇక్కడ కూడా చూస్తే క్వశ్చన్స్ అన్ని చూసారా, డైరెక్ట్ క్వశ్చన్స్ అడగకూడదు అని చెప్పాను. మరి దీంట్లో కూడా అదే ఫాలో అయ్యారో లేదో చూద్దాం. సో ఇక బ్లాంక్సే ఉన్నాయి, బ్లాంక్స్ బ్లాంక్స్ చూసారా. ఇలాగే క్వశ్చన్స్ అడగవలసి ఉంటుంది. క్వశ్చన్స్ అడిగేటువంటి తీరు ఇది. డైరెక్ట్ క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్ అడగకూడదు. ఫిల్ ఇన్ ది బ్లాంక్ టైప్లో ఎసెట్ టు సెంటెన్స్, అంటే సెంటెన్స్ ఫ్రేమ్ చేసి బ్లాంక్ వదిలేయాలి. ఓకేనా. చూస్తే ఇక్కడ కూడా చూడండి, క్వశ్చన్స్ ఎలాంటివి వస్తాయని చెప్పాను మీకు. సో రీడింగ్ సిస్టమ్ మారొద్దు. క్విక్ రీడింగ్, స్లో రీడింగ్, క్వశ్చన్స్ చదివి మళ్ళీ పోయం చదవటం, అన్నోన్ వర్డ్స్ మీనింగ్ గెట్ చేయటం, వొకాబులరీ సపోర్ట్ ఏదన్నా ఉన్నట్లయితే ఆ వొకాబులరీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పోయంని కాంప్రహెండ్ చేయటం, అంటే చదివి అర్థం చేసుకోవటం, క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయటం. సో ఇది కాంటెంట్ బేస్డ్, అంటే పోయంలో ఉన్నటువంటి విషయం పైన ఇది ఒక క్వశ్చన్ అడిగారు. చూస్తే ఇక్కడ ద ఎక్స్ప్రెషన్ చూసారా, దీని యొక్క మీనింగ్ అడిగారు. మరి ఫిగర్ ఆఫ్ స్పీచ్ అడగటం జరిగింది. ద ఎక్స్ప్రెషన్ ద ట్రీస్ ఆల్ ఆఫ్డ్ అండ్ విస్పర్డ్ లో, చూస్తే ఇదిగో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క దీంట్లో ఉపయోగించినటువంటి ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనేది అడగటం జరిగింది. డైరెక్ట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనకుండా ఇక్కడ కింద ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్ ద్వారా మనం ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనేది అడుగుతా ఉన్నారని అర్థమైంది. మనకి సాధారణంగా ఎగ్జామ్స్ లోపల వచ్చేది తప్పనిసరిగా ఫిగర్ ఆఫ్ స్పీచ్లో మెటాఫర్, పర్సానిఫికేషన్, సిమిలి, ఈ మూడిటిపైనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ద ట్రీస్ ఆల్ లాఫ్డ్ అండ్ విస్పర్డ్ లో, అంటే చెట్లు నవ్వాయి, గుసగుసలాడాయి అంటున్నాడు. అంటే చెట్లు నవ్వుతాయా? మనుషులు నవ్వుతారు, మనుషులు గుసగుసలాడతారు. అంటే మనుషులు చేసే పనులు ఈ చెట్లు చేసినట్టుగా మనకు ఇక్కడ చెప్పటం జరిగింది. అంటే దానినే పర్సానిఫికేషన్ అంటాం. అంటే హ్యూమన్ క్వాలిటీస్ని వేరే వాటికి, హ్యూమన్స్ కాని వాటికి ఆపాదించినట్లయితే దాన్ని పర్సానిఫికేషన్ అంటాం. సో సిమిలి అనేది డైరెక్ట్గా మీకు తెలిసిందే. సో కంపారిజన్, డైరెక్ట్ కంపారిజన్, ఇండైరెక్ట్ కంపారిజన్, లైక్, యాజ్ మొదలైనటువంటి పదాల చేత ఒక విషయాన్ని ఇంకొక విషయంతో కంపేర్ చేసినట్లయితే దాన్ని సిమిలి అంటాం. మెటాఫర్ అనేది డైరెక్ట్ కంపారిజన్, అంటే లైక్, యాజ్ లేకుండా డైరెక్ట్గా కంపేర్ చేస్తాం దాన్ని మెటాఫర్ అంటాం. మనకు ఈ 3 విషయాల పైన తప్పనిసరిగా క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 విషయాలకు కూడా మీనింగ్ ఇప్పుడు మీరు విన్నారు కాబట్టి గుర్తుపెట్టుకొని రెడీగా ఉండండి. మీకు పబ్లిక్ ఎగ్జామ్స్ లోపల దీనిపైన క్వశ్చన్ వస్తుంది. ఇక మళ్ళీ చూడండి, ఇక్కడ ఈ మెటాఫరికల్ ఎక్స్ప్రెషన్, దీని యొక్క మీనింగ్, ఒక వర్డ్ యొక్క మీనింగ్ అడుగుతాడు అనుకున్న వర్డ్ లేదా ఒక ఫ్రేజ్ యొక్క, సో అది కూడా ఇక్కడ అడగడం జరిగింది. టై ది నాట్ అనేది మూడు ముళ్ళు వేయటం ముడి వేయటం లాంటిది. సో పోయంలో మ్యారేజ్ అయి ఉండొచ్చు, నేను పోయం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఒకసారి అలా చూడండి. తర్వాత చూసారా ఇంకోటి, ద టోన్ ఆఫ్ ది పోయం కూడా కంపల్సరిగా వస్తుందని చెప్పాను. టోన్ ఆఫ్ ది పోయం లేదా మూడ్ ఆఫ్ ది పోయం వచ్చే అవకాశం ఉంది అన్నాను, వచ్చింది. ఫిగర్ ఆఫ్ స్పీచ్ వస్తుంది అన్నాను, వచ్చింది. అదేవిధంగా వర్డ్ యొక్క మీనింగ్ అడగటం జరుగుతుంది అన్నాను, అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇక 2 క్వశ్చన్స్ ఏముంది, కాంటెక్స్ట్ బేస్డ్, పోయం బేస్డ్గా ఉంటాయి, పూర్తిగా కాంప్రిహెన్షన్ బేస్డ్గా. సో ఇవి ఒక 2 క్వశ్చన్స్ అలాగా ఉంటాయి. సెంట్రల్ థీమ్ ఆఫ్ ది పోయం అలా అడగకుండా డైరెక్ట్గా ఈ విధంగా వేరే క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు నేను ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అయితే చెప్పానో అవే పబ్లిక్ ఎగ్జామ్స్ లోపల వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఈ టిప్స్ ప్రకారం మీరు పోయం కాంప్రహెండ్ చేస్తే మీకు కావాల్సిన అన్ని మార్క్స్ వస్తాయి. 5కు 5 వస్తాయి. ఎవరైతే పోయంలో డిఫికల్టీ ఉందో వాళ్ళు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇక మనం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 21 వరకు అయిపోయింది కాబట్టి 22 నుండి వెళ్దాం. సో క్వశ్చన్ నెంబర్ 22 to 26 అనేది ఎడిటింగ్ ఎక్సర్సైజ్ ఇది. సో ఇది కూడా ఇక్కడ ముందుగా నేను చెప్పొచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్, వీటికి కూడా ఆన్సర్స్ వచ్చేసి ఈ పారాగ్రాఫ్ కిందనే రాయాలి.
ఇది టెక్స్ట్ డిపెండెంట్. ఇంతకుముందు మనం చూసినటువంటి పోయం టెక్స్ట్ ఇండిపెండెంట్, అంటే సిలబస్లో లేనిది. ఇది మాత్రం మీ టెక్స్ట్ బుక్లోదే ఒక పారాగ్రాఫ్ తీసుకొని ఇస్తారు. 5 సెంటెన్సెస్ అనే వాటికి నంబర్స్ ఇలా ఇవ్వటం జరుగుతుంది. ప్రతి సెంటెన్స్లోనూ ఒక నంబర్ నుండి ఇంకో నంబర్ లోపట, ఇగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 22 నుండి 23 వరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటెన్స్లో ఒక ఎర్రర్ అనేది ఉంటుంది. ఎర్రర్ మీన్స్ తప్పు ఉంటుంది, దాన్ని సరిచేసి రాయాలి. చాలా మంది స్టూడెంట్స్కి ఎలా రాయాలో తెలియక చూస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు, ఇక్కడే రాయాలి దీని ఆన్సర్, ఇక్కడ ఏం సరి చేసుడు కాదు. మీరు ఉన్నటువంటి సెంటెన్స్ని మళ్ళీ టోటల్ సెంటెన్స్ మళ్ళీ రాయాలి, మర్చిపోకండి. టోటల్ సెంటెన్స్ మళ్ళీ రాయాలి, చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఉన్నటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్. కొందరు ఏం చేస్తున్నారంటే ఆ వర్డ్ ఒక్కటే ఇక్కడ సరి చేసి రాస్తున్నారు, అది సరైన పద్ధతి కాదు. ఒక్కోసారి మీకు మార్క్స్ ఇవ్వచ్చు, మార్క్స్ క్యాన్సిల్ కూడా చేయొచ్చు. కాబట్టి సేఫ్టీ కోసం మనం ఏం చేయాలి, టోటల్ సెంటెన్స్ రాయాలి. ఈ పద్ధతి అయితే అలవాటు చేసుకోండి ప్రతి సెంటెన్స్ కూడా. ఒక్కోసారి ఒక్కో సెంటెన్స్కి ఇక్కడ ఏమైనా జరిగిందని చూద్దాం. ఇక్కడ చూడండి 24th ఇగో చూసారా, 24th ఇక్కడ నుంచి హిజ్ డిస్ట్రాట్ మదర్ కుడ్ నాట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ వేర్ హీ వాస్ 4 months old, full stop. His disability came without any medical explanation, a rare occurrence called phocomelia. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే ఈ 24కు చూస్తే చూస్తే ఒక్కటే బ్లాంక్ ఉంది. ఈ ఇందుట్లో ఇదంతా ఎట్లా పడుతుంది సార్ అని చాలా మంది డౌట్స్ వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి ఇదంతా ఎవరు ఇరికించమన్నారు, మీకు అవసరం లేదు. ఇందుట్లో చూస్తే 2 సెంటెన్సెస్ ఉన్నాయి, కాబట్టి 2 సెంటెన్సెస్ మళ్ళీ మీరు రాయాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి, ఇందుట్లో 2 సెంటెన్సెస్లో ఒక్క సెంటెన్స్లో మాత్రమే ఎర్రర్ ఉంటుంది, 2 సెంటెన్సెస్లో ఎర్రర్ ఉండదు. ఒక్కోసారి 2 ఉండొచ్చు, 3 కూడా ఉండొచ్చు. ఒక్కోసారి క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాళ్ళు అలా చేశారనుకోండి, అలా చేయకూడదు. క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాళ్ళు తలకాయ లేని పనులు చేయకూడదు. అందుకే ఏం చేయాలి, మంచి పారాగ్రాఫ్లు తీసుకోవాలి. కాబట్టి 1 సెంటెన్స్ ఉండే విధంగా ప్రిఫరబుల్గా చూసుకోవాలి. కాకపోతే కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో రెండవది కూడా, అంటే మనం అన్ని రకాల ఎర్రర్స్ని కవర్ చేయాలి కాబట్టి ఒక్కోసారి మనం అదే సేమ్ టైప్ ఆఫ్ ఎర్రర్ మళ్ళీ అడగకూడదు కాబట్టి ఇంకో సెంటెన్స్కి పోయేవారు. కానీ 3 సెంటెన్సెస్ 4 సెంటెన్సెస్ ఇచ్చే విధంగా క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాళ్ళు కూడా చెయ్యకూడదు, చెయ్యరు కూడా. అలా చేసేవాళ్ళు క్వశ్చన్ పేపర్ సెట్టర్ అవ్వరు. కాబట్టి మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అయితే ఇక్కడ ఆన్సర్ రాసేటప్పుడు మీకు ఏం చెప్పాను, హిజ్ డిస్ట్రాట్ మదర్ కుడ్ నాట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ వేర్ హీ వాస్ 4 months old. సో సెకండ్ పార్ట్లో ఎర్రర్ లేదు, దీంట్లోనే కనిపిస్తూ ఉంది ఎర్రరు. సో మీరేం చేయాలి, దీని వరకే రాయాలి. ఇక్కడ ఈ 24లో ఈ 24లో దీని వరకే కాపీ చేయండి. అంతేగాని ఈజ్ డిసబిలిటీ కేమ్ వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్, ఏ రేర్ అకరెన్స్ కాల్డ్ ఫోకోమిలియా, ఇది రాయాల్సిన పర్లేదు. టోటల్ సెంటెన్స్ని కాపీ చేయండి. 2 సెంటెన్స్లు ఉన్నప్పుడు ఏదైతే ఎర్రర్ ఉందో దాన్ని మాత్రమే రాయండి. అది క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిందే. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సెంటెన్స్లో ఎర్రర్ ఏం దొరికిందయ్యా అంటే, ఇక్కడ ఈ వర్డ్ పోయింది, ఇంట్రాగేటివ్ ప్రనౌన్ వాడటం తప్పుగా జరిగింది. ఇక్కడ వేర్ కాదు వెన్ అనేది రావాలి. మీరు దీన్ని ఏం చేయాలి, ఈ సెంటెన్స్ మొత్తంగా ఇక్కడ రాసినప్పుడు ఈ సెంటెన్స్ మొత్తం రాస్తారు, ఫస్ట్ రాసేస్తారు. రాసేసిన తర్వాత మీరేం చేయాలి అంటే, ఈ వేర్ అనేది ఏదైతే ఉంటుందో దానిని అండర్లైన్ చేయాలి. వేర్ అనే దాన్ని మార్చి వెన్ అని రాస్తారు ఈ 24 రాసేటప్పుడు. కానీ వెన్ అని రాసిన తర్వాత కూడా మళ్ళీ అండర్లైన్ చేయండి. ఈ సెంటెన్స్ మొత్తం రాసి వేర్ ప్లేస్లో వెన్ అని పెట్టేసి ఆ వర్డ్ని కూడా అండర్లైన్ చేయండి. ఎందుకు అలా చేయాలనే రూల్ ఉందంటే రూల్ లేదు, కానీ చేయటం వల్ల మీకే మంచిది. ఏంటి ఆ మంచి, పబ్లిక్ ఎగ్జామ్స్ లోపల క్వశ్చన్ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు మొత్తం చదవటానికి ఎగ్జామినర్కి చాలా టైట్గా ఉంటుంది. ఎక్కడైతే ఆన్సర్ ఉంటుందో దాన్ని అతనికి మనం డైరెక్ట్గా చూయించామనుకోండి, స్పీడ్గా కరెక్షన్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అంత ప్రతిదీ చదువుతూ ఉండరు ఎవరు కూడా. మీరు స్కూల్లో కూడా చూసుకొని ఉంటారు, అక్షరం టు ఎవ్రీ వర్డ్ లెటర్ చదవరు. కానీ మనం ఏం చేయాలంటే ఎగ్జామినర్కి హెల్ప్ చేయాలి ఇబ్బంది పెట్టకుండా. ఆ వర్డ్ని అండర్లైన్ చేయటం ద్వారా ఎగ్జామినర్ పేపర్ కరెక్షన్ చేసినప్పుడు ఇలా 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 అని 5 టిక్స్ కొట్టేసుకుంటాడు, మీకు వెంటనే ఈ లెఫ్ట్ సైడ్ 5 మార్క్స్ వేసేస్తాడు. కాబట్టి మీరు అతనికి కూడా హెల్ప్ చేయాలి, ఎగ్జామినర్స్ కూడా హెల్ప్ చేయటం అంటే రూల్ ఏం లేదు. కానీ మీ సేఫ్టీ కోసం చెప్తాను, మీ సేఫ్టీ కోసం మీ పైన మంచి ఇంప్రెషన్ రావాలంటే సెంటెన్స్ మొత్తం రాసి మరి ఈ వర్డ్ని ఏదైతే ఉందో సరి చేసిన వర్డ్ని అండర్లైన్ కూడా చేయండి. సో మీరు దీనికి సంబంధించి కూడా ఇప్పుడు మళ్ళీ కొన్ని టిప్స్ చెప్తా. ఎడిటింగ్ రూల్స్, ఇంగ్లీష్ విత్ జగదీష్ ఎడిటింగ్ అనేది చూడండి. నేను ఎడిటింగ్ రూల్స్ ఏంది అనేది ఇక్కడ చెప్పాను, ఇక్కడ చెప్తే వీడియో 2 గంటలు అవుతుంది అంతా. అలా కాదు, దీంట్లో నేను కొన్ని టిప్స్ చెప్పడం కోసం, పార్ట్ బిని ఎలా చేయాలనేది హెల్ప్ చేయడం కోసం చేస్తా ఉన్నా. ఇంగ్లీష్ విత్ జగదీష్ ఎడిటింగ్ కొట్టండి. ఏపీది కాదు, ఏపీ వాళ్ళది వేరే ఉంది. ఇంగ్లీష్ విత్ జగదీష్ ఎడిటింగ్ అని కొట్టండి. ఏపీది కనిపిస్తే దాన్ని కాదు, తెలంగాణయే మనకి 3-4 వీడియోస్ ఉన్నాయి. చాలా మంది చూశారు ఆ వీడియో. ప్రతి సంవత్సరం కూడా అందరికీ ఈ 5 మార్క్స్ గాను 5కు 5 వస్తూనే ఉన్నాయి. ఆ వీడియో చూసిన తర్వాత ఇంగ్లీష్ విత్ జగదీష్ ఎడిటింగ్ అనే వీడియో మీరు చూసిన తర్వాత
మీకు కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది. అదైతే ఇప్పటికే మీరు చూసుంటారు అనుకుంటున్నాను. చూడని వాళ్ళు కంపల్సరిగా చూడండి. వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయడం మర్చిపోకండి. తప్పనిసరిగా లైక్ మధ్యలో కూడా అడుగుతాను, ఎందుకంటే మీరు కొట్టకుండా చూస్తూ ఉన్నారు. మరి షేర్ కూడా చేస్తూ ఉండండి అవసరమైన స్టూడెంట్స్కి. మీరు చూడటమే కాదు, మరి మీ ఇలాంటి స్టూడెంట్స్కి అందరికీ వీడియో యూస్ఫుల్గా ఉండాలి కాబట్టి, నేను చెప్పే టిప్స్ మీకు అందరికీ మేలు జరగాలి కాబట్టి మరి షేర్ కూడా చేస్తూ ఉండండి. మీకు డౌట్స్ ఏదైనా వస్తే కామెంట్ పెట్టండి. బట్ వీడియోని అయితే కంపల్సరీగా లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. సో ఈ విధంగా ఈ 24th ఇలా రాసేయటం అనేది ఒక పద్ధతి. అయితే మీకు మళ్ళీ హెల్ప్ చేయాలి కాబట్టి నేను టిప్స్ కొన్ని చెప్పాలి. ఎడిటింగ్ ఆల్రెడీ చెప్పాను, ఇంగ్లీష్ విత్ జగదీష్ ఎడిటింగ్ కొట్టేసేయండి, మీకు మంచి వీడియో అయితే వస్తూ ఉంటుంది. సో దాన్ని అయితే మిస్ అవ్వకుండా చూడండి. దాంతోపాటు ఇప్పుడు ఎటువంటి పారాగ్రాఫ్స్ వస్తాయి చూస్తే, ఇక్కడ చూసారా, సింగిల్ పారాగ్రాఫ్గా ఉన్నదాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. 2-3 పారాగ్రాఫ్లుగా ఉన్నదాన్ని జనరల్గా తీసుకోరు. జనరల్గా సింగిల్ పారాగ్రాఫ్గా మంచి ప్రొడక్టివ్గా ఉన్నదాన్ని, అది కూడా అన్ని రకాలైనటువంటి ఎర్రర్స్ ఎడిటింగ్ ఎలా చేయాలి మళ్ళీ చెప్తా ఉన్నా. ఒక 14-15 రూల్స్ మీకు చెప్పాను. ఇంగ్లీష్ విత్ జగదీష్ ఎడిటింగ్ మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇంగ్లీష్ విత్ జగదీష్ ఎడిటింగ్. సో ఈ వీడియో ఇప్పుడు స్క్రీన్ పైన మీకు thumbnail చూపిస్తున్నాను చూసారు, ఇటువంటిది ఓపెన్ అవుతుంది, దాన్ని చూడండి మీకు. సో చాలా ఉన్నాయి, దాన్ని చూడండి. అయితే క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళు ఏం సెట్ చేస్తారో మనం ఫాలో అయినట్లయితే, మనం తెలుసుకున్నట్లయితే అట్లాంటి క్వశ్చన్స్ మంచిగా మనం ప్రిపేర్ అవుతాం. కాబట్టి మంచి పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకోవటం అంటే, ఇలా 5 ఎర్రర్స్, 6 ఎర్రర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏదైతే ఉంటాయో అన్నిటిని కవర్ అయ్యే విధంగా ఉన్నదాన్ని, కొంచెం లెంత్ ఎక్కువ ఉన్న 6-7 సెంటెన్సెస్ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక విషయం. సరే, మీరు చూసినట్లయితే ఫస్ట్ సెంటెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎర్రర్ ఫ్రీగా ఉంటుంది. ఈ సెంటెన్స్లో ఎర్రర్ ఉండదు. ఇక్కడ నుంచి ఈ హిమ్ వరకు ఎర్రర్ ఉండదు. ఈ 22కు ముందున్న దాంట్లో ఎర్రర్ అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. దీన్ని కూడా సరిచేసే ప్రయత్నం చేయకండి. మరి ఎర్రర్ లేకుండా దీన్ని ఎందుకు ఇచ్చారా అంటే, క్లియర్గా మనకు క్వశ్చన్ పేపర్ సెట్టర్స్కి స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం కోసమే. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హిజ్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఎ స్పెషల్ స్కూల్, ఏ డెసిషన్ హీ సెడ్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ హిమ్. ఇక్కడ చూస్తే డిసైడెడ్ పాస్ట్ టెన్స్ కనిపిస్తా ఉంది, హీ సెడ్ పాస్ట్ టెన్స్ కనిపిస్తా ఉంది, సెడ్ వాజ్ పాస్ట్ టెన్స్ కనిపిస్తా ఉంది. అంటే మనకు ఫస్ట్ సెంటెన్స్ అనేది ఏ టెన్సులో ఉంది అనే దాన్ని బట్టే రిమైనింగ్ సెంటెన్సెస్ అదే టెన్సులో ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి రిమైనింగ్ పార్ట్ కూడా పాస్ట్ టెన్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది 90%, ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న భాగం తప్ప, డైరెక్ట్ స్పీచ్ అయితే తప్ప. కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ అనేది మనకి ఎర్రర్ ఫ్రీగా ఎందుకు ఇస్తారంటే, టు ఐడెంటిఫై ది టెన్స్ ఆఫ్ ది రిమైనింగ్ సెంటెన్సెస్. స్టూడెంట్స్ కొందరు చెప్తా ఉన్నారు, సార్ మీరు ఇట్లా చెప్తా ఉన్నారు, మరి ఫస్ట్ సెంటెన్స్ కూడా నేను చూసిన దాంట్లో నంబర్ ఉంది కదా, ఇక్కడ నుంచి 22 ఇచ్చారంటే మరి అట్లాంటి వాటిని మీరు కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి లేదు. అట్లాంటిది సరైనటువంటి పద్ధతి కాదు. పబ్లిక్ ఎగ్జామ్స్ లోపల మళ్ళీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ సెంటెన్స్ అనేది ఎర్రర్ ఫ్రీగానే ఉంటుంది. మీరేమో ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో నంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఖచ్చితంగా మనకు వర్బుకు సంబంధించి ఉంటుంది. తర్వాత ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, కంజంక్షన్స్ ఎలా చేయాలనేది మీరు ఆ వీడియో చూడండి, నేనైతే ఇక్కడ కలపలేను దాన్ని అంతా. ఓకేనా? ఈ ఫస్ట్ సెంటెన్స్ని బేస్ చేసుకొని ఈ సెంటెన్సెస్ యొక్క టెన్స్ మీరు కంపల్సరీగా గెట్ చేసుకొని దాని ప్రకారం మిగతాది కూడా చేయవలసి ఉంటుంది. ఇది ఎడిటింగ్ సంబంధించి ఆన్సర్స్ ఇక్కడే రాయాలి, టోటల్ సెంటెన్స్ రాయాలి. 2 సెంటెన్స్లు ఉన్నట్లయితే రెండింటి రాయాల్సిన లేదు. ఏ సెంటెన్స్ అయితే ఆ నంబర్ టు నంబర్ మధ్యలో ఎర్రర్ ఉంటుందో దాన్నే రాయండి. ఇది క్లియర్. తరువాత ఇక వచ్చేసాం. తర్వాత వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 27 to 31 నంబర్డ్ గ్యాప్ టెస్ట్ అన్నాడు. ఇది నంబర్డ్ గ్యాప్ టెస్ట్ అని అక్కడే ఉండదు, దీన్నే మనం క్లోజ్ టెస్ట్ అని పిలుస్తూ ఉంటాం. క్లోజ్ టెస్ట్ అంటే ఒక పారాగ్రాఫ్లో బ్లాంక్స్ ఉంటాయి, ఒక్కొక్క బ్లాంక్కి వచ్చేసి 4 ఆప్షన్స్ ఉంటాయి. దాన్నే మనం ఏమని పిలవాలి ఇంగ్లీష్ లోపల? క్లోజ్ టెస్ట్, CLOZE. దీన్ని క్లోజ్ టెస్ట్ అని పిలుస్తూ ఉంటాం. క్లోజ్ టెస్ట్ అంటేనే అది, ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి బ్లాంక్స్ ఇస్తారు. ప్రతి బ్లాంక్ కి ఆప్షన్ కూడా 4 ఆప్షన్స్ అనేవి ABCD ఉంటాయి. ఇక్కడ పక్కన బ్రాకెట్ లేదు, ఎగ్జామ్స్ లోపల బ్రాకెట్ ఉంటుంది. మీరు ఇక్కడ టిక్ పెట్టకూడదు. మీకు ఇంతకుముందు పోయంకి ఎలాగైతే చెప్పానో అదే రూల్ వర్తిస్తుంది. ఇక్కడ బ్రాకెట్ ఉంటుంది, ఇక్కడ లేదు కాబట్టి అక్కడ కూడా ఉండదని కాదు. ఈ బ్రాకెట్లో ఏనా, బీనా, సీనా, డీనా పెట్టాలి, అంతేగాని ఇక్కడ టిక్ పెట్టడం కరెక్ట్ కాదు. ఒకటి. మళ్ళీ ఇక్కడ ఒక బ్రాకెట్లో రాసింది ఒకటి, ఇక్కడ ఒకటి టిక్ పెట్టారనుకోండి,
దేనికి మార్క్ అనేది ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇది అన్సీన్ ప్యాసేజ్, సిలబస్లో లేనిది ఇది. అంటే ఫస్ట్ అన్సీన్ పోయం అనుకున్నాం, అది 5 మార్క్స్కి. క్వశ్చన్ నెంబర్ 27 to 31 లోపల కూడా అన్సీనే, ఇది కూడా సిలబస్లో లేనిది. అంటే టోటల్గా 10 మార్క్స్ అన్సీన్ అయిపోయింది. ఇంతకుముందు మనం చూసినటువంటి 22 to 26 ఎడిటింగ్ అనేది సిలబస్ 5 మార్క్స్కి. సో ఇది అన్సీన్, సిలబస్లో లేనిది, బియాండ్ ది సిలబస్ నుంచి ఇస్తారు. సో ఇదికి పెద్ద తేడా ఏం లేదు ఎడిటింగ్కి దీనికి. ఇది కూడా ఎడిటింగ్ లాంటిదే. అక్కడైతే టోటల్ సెంటెన్స్లో ఎర్రర్ ఉంటుంది, దాన్ని సరి చేయాలి. ఇది కూడా ఎడిటింగ్ లాంటిదే. అక్కడ ఏ రూల్స్ ప్రకారం అయితే మనం చేస్తామో అటువంటి రూల్స్ ప్రకారమే దీనిని కూడా చేయవలసి ఉంటుంది. కాకపోతే ఇక్కడ బ్లాంక్ ఇస్తారు, బ్లాంక్కి ఆప్షన్స్ కూడా ఇస్తారు. ఈజీ అన్నట్టు, మనకి చాలా ఈజీ. సో మీరు గమనిస్తే జనరల్గా ఏమొస్తాయి అనేది కూడా మీకు డౌట్ ఉంటుంది. జనరల్గా సింగిల్ పారాగ్రాఫ్ ఉన్నదాన్ని, సింపుల్గా ఉన్నదాన్నే ఇస్తారు 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం. క్వశ్చన్ పేపర్ ఇచ్చేది మరి టీచర్కి ఎంత వచ్చు అనేది తెలియజేసుకోవడం కోసం కాదు, స్టూడెంట్స్ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికే తప్పితే మన సొంత ప్రతిభని చూయించుకోవటానికి క్వశ్చన్ పేపర్ ఉండదు. సాధారణంగా ఈజీగానే మీకు తెలిసిన విధంగానే ఉంటాయి. పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ గందరగోళ పడకండి, భయపడకండి, ఏమవదు. సో ఇక్కడ నేను కొన్ని టిప్స్ మీకు ఇక్కడ ఇస్తాను 5 బ్లాంక్స్కి సంబంధించి. సో ఏమేమి రావచ్చు, ఏమేమి వస్తాయంటే క్లియర్గా మనకు తప్పనిసరిగా ఒకటి వర్బ్కు సంబంధించి, అంటే టెన్స్కి సంబంధించి చూసారు ఇక్కడ గివ్, గివెన్, గివింగ్, గివ్స్ ఇలాంటి తప్పనిసరిగా టెన్స్కి సంబంధించి ఒకటి ఉంటుంది. టెన్స్కి సంబంధించి తప్పనిసరిగా ఈ పారాగ్రాఫ్ ఏ టెన్స్లో ఉంది చూసుకోండి. నో పెయిన్ నో గెయిన్, ద ప్రావర్బ్ టెల్స్ అస్ దట్. ఇక్కడ చూస్తే టెల్స్ అని కనిపిస్తుంది అంటేనే ప్రజెంట్ టెన్స్లో కంటిన్యూ అవుతుంది. పాస్ట్ టెన్స్ ఉన్నట్టయితే టోల్డ్ అయ్యేది. సో సో వీ డోంట్ వర్క్ హార్డ్, వీ కాంట్. చూసారా మోడల్స్, నెగటివ్ వర్డ్స్ అన్ని ప్రజెంట్ టెన్స్కి సంబంధించినవి కనిపిస్తా ఉంది. సో వీ హ్యావ్ ఇక్కడ కూడా ప్రజెంట్ టెన్స్ కనిపిస్తా ఉంది. అంటే ఈ పారాగ్రాఫ్ క్లియర్గా ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది అనేది మనకు అర్థం చేసుకోవాలి. దాని ప్రకారం ఈజీగా మీరు ఇప్పుడు ఈ 29th కూడా టెన్స్కి సంబంధించి ఎలా గివ్ అనేది వర్బే, గివెన్ అనేది వర్బే, గివింగ్, గివ్స్ ఇవన్నీ ఒకే రకమైనటువంటి సిమిలర్ వర్బ్స్ ఇచ్చారు, కానీ టెన్స్ డిఫరెన్స్గా ఉంది. సో ఇక్కడ వర్బ్ 3, వర్బ్ 4, వి1 రెండు ఇచ్చారు, కానీ థర్డ్ పర్సన్ సింగులర్స్కి సంబంధించి గివ్స్ ఇచ్చాడు. జనరల్ అదర్ పర్సన్స్కి సంబంధించి గివ్ అనేది ఇవ్వడం జరిగింది 29th. సో చూడండి, అవర్ హార్డ్ వర్క్ థర్డ్ పర్సన్ సింగులర్, అవర్ హార్డ్ వర్క్ అంటే ఇట్ ప్లేస్లో వాడబడింది కాబట్టి ప్రజెంట్ టెన్స్లో మనం వాడాల్సిందే వర్బ్ 1. మరి థర్డ్ పర్సన్ సింగులర్స్కి ఎస్ రావాలి కాబట్టి గివ్స్ అనేది ఆన్సర్. సో ఈ విధంగా మీరు బ్రాకెట్లో అప్పుడు ఈ 29th సంబంధించి అనేది డి అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే తప్పనిసరిగా ఒకటి వర్బ్కు సంబంధించి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక మొదట చూస్తే ఇక్కడ 27th చూడండి, యాజ్ అనేది ఇవ్వకూడదు, నన్న ఏదో సరే ఇస్తే ఇచ్చాడు, అయ్యేది ఉందని. కానీ ఒకటి ఆర్టికల్కి సంబంధించి ఇవ్వటం జరుగుతుంది. ఆర్టికల్ ది తెలిసిందిగా, ఓవల్ సౌండ్స్ ముందైతే యాన్ వాడతాం, కాన్సనెంట్స్ ముందైతే ఏ వాడతాం. సెకండ్ టైం రిపిటేషన్ ఉన్నప్పుడు ది అనేది వాడతాం. 27th దాంట్లో చూస్తే ఆర్టికల్కి సంబంధించి ఇవ్వబడింది. 28కి సంబంధించి చూసినట్లయితే ప్రిపోజిషన్స్కి సంబంధించి ఇవ్వబడింది. 29thలో వర్బ్కి సంబంధించి ఇవ్వబడింది. అదేవిధంగా ఇక్కడ ప్రొనౌన్స్కు సంబంధించి ఇవ్వబడింది, అది కూడా చాలా ఇంపార్టెంటే, ప్రొనౌన్స్కు సంబంధించి వస్తుంది. అదేవిధంగా 31st లోపల చూసినట్లయితే కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్, రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్. సో ఇలా వస్తాయి. ఇంకొకటి మనకు జనరల్గా వచ్చేది ఏంటంటే రిలేటివ్ ప్రొనౌన్, హూ, విచ్, దట్ ఇలాంటి వాటితో కూడా ఒకటి వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సెంటెన్సెస్ మారొచ్చు, ఎగ్జాంపుల్స్ మారొచ్చు, కానీ అడిగే క్వశ్చన్స్ మాత్రం ఇవే ఉంటాయి, ఇలాంటివే ఉంటాయి. పబ్లిక్ ఎగ్జామ్స్ లోపల ఇట్లాంటి క్వశ్చన్సే. అంటే ఆర్టికల్ ఒకటి వస్తుంది, ప్రిపోజిషన్ ఒకటి వస్తుంది, వర్బ్ ఫామ్ ఒకటి వస్తుంది, ప్రనౌన్ కానీ రిలేటివ్ ప్రనౌన్ కానీ, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ కానీ. ఈ 5 క్వశ్చన్స్లో కనీసం 4, అంటే ఈ ఎగ్జాంపుల్స్ మారచ్చు, కనీసం ఇప్పుడు మనం చెప్పుకునే 4 కాదు 5కి 5 ఇవే వచ్చే అవకాశం ఉంది. ఏదైనా మారితే ఒకటి ఆరు ఇంకేదైనా ఇవ్వచ్చు, అడ్జెక్టివ్స్ పార్ట్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది. ఏది మారిస్తే ఏమైంది దీని కిందకి వస్తుంది. జనరల్గా అయితే ఇవే ఉంటాయి, మనకు పెద్దగా ఆందోళన చెందకండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వర్బ్స్, ప్రనౌన్స్, పార్ట్ ఆఫ్ స్పీచ్, వీటిపైన క్వశ్చన్స్ అడగటం అనేది 27 నుండి 31 మధ్యలో జరుగుతుంది. బ్రాకెట్లో మాత్రమే ఆన్సర్ పెట్టాలి, ఇక్కడ టిక్ పెట్టడం కాదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇదైతే. నెక్స్ట్
ఇక తరువాత చూస్తే క్వశ్చన్ నెంబర్ 32 to 36 రీరేట్ యాజ్ డైరెక్టెడ్ అన్నాడు. దీన్ని రీరేట్ యాజ్ డైరెక్టెడ్ కాదు, దీన్ని మనం సరే ఇన్స్ట్రక్షన్ అలా ఉన్నప్పటికీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ కాదు, దీన్ని మనం ఎలిమెంట్స్ ఆఫ్ వొకాబులరీ అని పిలుస్తూ ఉంటాం. అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, పారాగ్రాఫ్ ఇస్తారు, ఆ పారాగ్రాఫ్ కూడా ఏమై ఉంటుంది, టెక్స్ట్ బుక్ పారాగ్రాఫ్. చూసారా, 10 మార్క్స్కి టెక్స్ట్ బుక్, ఇంకొక 10 మార్క్స్కి బియాండ్ ది సిలబస్, అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పాను. అంటే 10+10 అని మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. సో 32 నుండి 36 మధ్య ఉన్నటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ప్యాసేజ్ ఏంటంటే సిలబస్లోనిదే. అంటే మనకు ఉన్నటువంటి 24 రీడింగ్స్ పోయంని కాకుండా మిగతా అది ఏదైతే ఉంటుందో దాని నుంచే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో 5 వర్డ్స్కి అండర్లైన్ చేస్తారు. అండర్లైన్ చేసిన ప్రతి వర్డ్ కూడా ఇక్కడ కింద క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ 32 ఏదైతే అండర్లైన్ చేశారో దీన్ని చూసుకోవాలి. ముందు పారాగ్రాఫ్ చదవకుండా డైరెక్ట్గా వర్డ్స్కి ఆన్సర్స్ రాసే ప్రయత్నం చేస్తే పోయా మోసం. గుర్తుందిగా మీకు, అటువంటి పరిస్థితి అవుతుంది. డైరెక్ట్గా రాస్తే రాంగ్ అవుతుంది. కాంటెక్స్ట్లో మనకు అర్థమైనప్పుడే మీనింగ్ కానీ యాంటోనిమ్ కానీ రాస్తాం. డైరెక్ట్ వర్డ్ చూసి మీనింగ్ రాశారు అనుకోండి, మీనింగ్ ఆఫ్ ది వర్డ్ రాయండి అంటాడు కంపల్సరీ. ఇక్కడ చూస్తే ఆపోజిట్ ఆఫ్ ది వర్డ్ అన్నాడు, మీనింగ్ ఆఫ్ ది వర్డ్ అన్నాడు. మీరు డైరెక్ట్గా చూసి థ్యాంక్ఫుల్ అనే నువ్వు అనుకున్నటువంటి మీనింగ్ కాకపోవచ్చు సెంటెన్స్లో. మీనింగ్స్ యాంటనిమ్స్ రాసేటప్పుడు ఏం చేయాలి, కాంటెక్చువల్గా ఉండాలి. ఈ పారాగ్రాఫ్ ప్రకారం దీని మీనింగ్ ఏంటి, లేదా దీని యొక్క ఆపోజిట్ వర్డ్ ఏమై ఉంటుంది పారాగ్రాఫ్ ప్రకారం, ఈ కాంటెక్స్ట్ ప్రకారం. అంతేగాని డైరెక్ట్గా వర్డ్ మీనింగ్ కాదు నిన్ను అడిగేది. పారాగ్రాఫ్ ఇచ్చేసి పారాగ్రాఫ్లో వర్డ్ అండర్లైన్ చేసి దాని యొక్క మీనింగ్ అడుగుతారు, లేదా దాని యొక్క కరెక్ట్ ఫామ్ అడుగుతారు, లేదా దాని యొక్క ఆపోజిట్ అడుగుతారు, ఎట్సెట్రా ఎట్సెట్రా అడగటం జరుగుతుంది. అందుకే పారాగ్రాఫ్ చదవకుండా మరి మరి గొప్పగా పోయి తెలివితేటలు చూయించకండి, టీచర్స్ మాటేనండి. మరి అలాంటప్పుడే కదా వీడియో చూసేది, ఉపయోగపడేది దానికే కదా. మీరు డైరెక్ట్గా పెట్టే కాడికి ఉపయోగం ఏముంది, డైరెక్ట్గా అడిగే కాడికి ఇదంతా ఎందుకు ఇవ్వాలి పారాగ్రాఫ్. రైట్ ది మీనింగ్ ఆఫ్ థ్యాంక్ఫుల్ అనొచ్చుగా, అనలేదు కదా. పారాగ్రాఫ్ ఇచ్చింది అనుకో, ఈ మీనింగ్ ఈ పారాగ్రాఫ్ ప్రకారం ఏమై ఉండొచ్చు, ఈ సందర్భంలో ఏమై ఉండొచ్చు. లేదా ఇక్కడ ఏమన్నాడు, 35 చూస్తే ఎంకరేజ్ అన్నాడు. ఎంకరేజ్ అంటే ఈ పారాగ్రాఫ్ ఈ సందర్భంలో ఎంకరేజ్ అంటే ఏ రకమైన మీనింగ్ కలిగి ఉంది, దాని యొక్క ఆపోజిట్ మళ్ళీ మనం రాయాల్సి ఉంటుంది. డియర్ టీచర్స్, జాగ్రత్తగా ఈ విషయాన్ని పిల్లలకు కూడా నేర్పించండి. కాంటెక్చువల్ మీనింగ్, కాంటెక్చువల్ ఆపోజిట్ మాత్రమే ఇవ్వాలి. మనకు తెలుసు కదా అని సొంతంగా డైరెక్ట్గా డిక్షనరీ ఓపెన్ చేసో అలా చెప్తే అది రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్నిసార్లు కావాలని లేదు కానీ కొన్నిసార్లు రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలు కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్ అప్పుడు తప్పనిసరిగా ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సిలబస్లో పారాగ్రాఫ్ కాబట్టి ఇది ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక్కసారి చదివిన తర్వాత మీనింగ్ అనేది గెస్ చేయటం, ఆపోజిట్ వర్డ్ అనేది కూడా మనం గెస్ చేసి పెట్టొచ్చు ఈజీగా. ఓకే, మరి ఇప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి? సో క్లియర్గా ఉన్నాయి, మనకి సంబంధించి 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ ఏమి ఇవ్వాలో కూడా మనకు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ రూల్స్ ఉన్నాయి. ఏ 5 క్వశ్చన్స్ ఇవ్వాలో కూడా ఉంది. ఒకటి తప్పనిసరిగా ఇక్కడ ఏమున్నాయో తర్వాత చూపిస్తాను, చూడండి. ఆ ప్రకారం ఉందా లేదో చూద్దాం. ఈ స్టాండర్డ్గా ప్రిపేర్ చేసిన వాళ్ళకైతే ఉండాల్సిందే, తెలియకపోతే వాళ్ళకి తెలియకపోతే మనం ఏం చేయలేం. సో తప్పనిసరిగా ఒకటి మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ఉండాలి, ఉందా లేదా చూద్దాం. చూసారా, ఇదిగో మీనింగ్ అని అడగటం జరిగింది. మీనింగ్ లేదా సినోనిమ్ అంటాడు. ఇక్కడ ఒక్క నిమిషం జాగ్రత్తగా ఉండండి. సినోనిమ్ అంటే మీనింగ్ అన్నా సినోనిమ్ అన్నా ఒకటే అని అనుకుంటారు, కానీ కాదు. ఎందుకంటే కొంత డిఫరెన్స్ ఉంటుంది. సినోనిమ్, ఎన్వైఎం నిమ్, సినోనిమ్ SYNONYM అంటే ఏంది, సినోనిమ్ సింగిల్ వర్డ్లోనే మీనింగ్ ఉండాలి. నిమ్ అంటే వర్డ్, సిమిలర్ వర్డ్, అర్థమైందా. మీనింగ్ అంటే వర్డ్లో ఉండాల్సిన పని లేదు, వర్డ్స్లో ఉండొచ్చు లేదా ఫ్రేజెస్లో ఉండొచ్చు. సింగిల్ వర్డ్లో రాయాల్సిన పని లేదు మీనింగ్ అని ఉన్నప్పుడు. అర్థమైంది కదా డిఫరెన్స్. సినోనిమ్ అంటే ఖచ్చితంగా సింగిల్ వర్డ్లోనే రాయాలి, ఒక విషయం. రెండవది సినోనిమ్ అన్నాడు దేనికి, 36కి, లేదా దీనికి థ్యాంక్ఫుల్కి. అదేవిధంగా ఆపోజిట్ అడిగాడు దేనికి, ఎంకరేజ్. ఇక్కడ ఏంది, ఎంకరేజ్ కూడా సింగిల్ వర్డ్లో ఉంది, మనం దానికి మళ్ళీ ఆపోజిట్ అడిగాడు కాబట్టి మళ్ళీ మనం సింగిల్ వర్డ్లోనే రాయాలి. యాంటోనిమ్ అన్న ఆపోజిట్ అన్న ఒకటే. అయితే రాసేటప్పుడు ఏం చేయాలి, చిన్న ఇన్ఫర్మేషన్, ఆపోజిట్స్ కానీ సినానిమ్స్ కానీ రాసేటప్పుడు ఇక్కడ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంకరేజ్ అనేది ఉంది, ఎంకరేజ్ వర్బ్ ఫామ్లో కనిపిస్తుంది కాబట్టి ఇన్ఫినిటివ్ ఫామ్లో డిస్కరేజ్ అనేది, ఎన్కరేజ్కి డిస్కరేజ్ అనేది మనం సింగిల్ వర్డ్లోనే రాయవలసి ఉంటుంది, అదే వర్బ్ ఫామ్లో రాసుకోవాల్సి ఉంటుంది. ఎన్కరేజ్ ఉంది కాబట్టి మీరు ఆపోజిట్ రాసేటప్పుడు డిస్కరేజింగ్, డిస్కరేజ్మెంట్ ఇట్లాంటిది రాస్తే మార్క్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు.
కాబట్టి ఎగ్జాక్ట్ ఇక్కడ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్లో ఎటువంటి స్ట్రక్చర్ కనిపిస్తా ఉందో, ఎటువంటి ఫామ్ కనిపిస్తా ఉందో అటువంటి ఫామ్లోనే మనం మీనింగ్ కానీ సినానిమ్ కానీ యాంటనిమ్ కానీ రాయాలి. సో ఒక సినానిమ్ వస్తుంది లేదా మీనింగ్ అడుగుతారు, కంపల్సరీగా ఇవ్వాల్సిందే. అందుకే టెక్స్ట్ బుక్ చదువుకునేటప్పుడు హార్డ్ వర్డ్స్కి మీనింగ్స్ సినానిమ్స్ తెలుసుకోవటం, మీనింగ్స్ సినానిమ్స్ లేదా ఆపోజిట్స్ తెలుసుకోవడం చాలా అవసరం. ప్రతి టీచర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, లెసన్ డిస్కస్ చేసేటప్పుడే హార్డ్ వర్డ్స్కి మీనింగ్స్ లేదా ఆపోజిట్ వర్డ్స్ ఇవ్వటం అలవాటు చేసుకుంటే, పిల్లలకు కూడా ప్రాక్టీస్ చేస్తే మార్క్స్ ఎక్కువగా వస్తాయి. ఇక్కడ తప్పనిసరిగా 2 క్వశ్చన్స్ వస్తాయి, అవి సినానిమ్ ఒకటి, యాంటోనిమ్ ఒకటి. 100% ఇవ్వవలసిందే, 100 అంటే 100 మలిగా. ఇవ్వకపోతే అది క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అతనికి తెలిసినట్టు కాదు, ఇవ్వమని రూల్ ఉంది. రైట్. ఇక మూడో క్వశ్చన్గా ఏం రాయటం చూడండి, ఇక్కడ కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ లేదా షోటబుల్ వర్డ్, అప్రోప్రియేట్ వర్డ్ అని అడుగుతూ ఉంటారు. ఇలాంటిది ఒకటి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేనేజ్ అన్నాడు చూసారా, ఇలాంటిది. సో దీనికి రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ ఇలాంటిదే ఉంటుంది, కానీ వర్డ్ ఫామ్ మారుతుంది. సేమ్ వర్డ్ కానీ ఫామ్ మారుతుంది, పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది మారుతుంది. లేదా సో అలాంటిది ఒకటి రావాలి, లేదా 2 రావచ్చు, లేదా 3 రావచ్చు. కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్, రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్, షోటబుల్ వర్డ్, అప్రోప్రియేట్ వర్డ్ ఏదన్నా ఒకటే. ఎన్ని రావాల్సి ఉంటుంది? 1 నుంచి 3 వరకు వస్తాయి అలాంటివి. ఒకటే వచ్చింది అనుకోండి, మరి 4వది ఏం రావాలి అంటే అప్పుడు తప్పనిసరిగా మరి మనకు ఇవ్వాల్సినటువంటి రూల్స్ ప్రకారం ఏంది అంటే హోమోఫోన్స్ అంటాం. అంటే సిమిలర్గా ప్రొనౌన్సియేషన్ ఒకే తీరుగా ఉంటుంది, స్పెల్లింగ్స్ వేరువేరుగా ఉంటాయి, వాటిని హోమోఫోన్స్ అంటాం. అలాంటిది ఇవ్వాలనే రూల్ ఉంది. లేదా ఇంకొకటి ఏమివ్వచ్చు అంటే స్పెల్లింగ్ ఎర్రర్, వర్డ్ ఇచ్చేసి స్పెల్లింగ్ రాంగ్ ఉంటుంది, రైట్ ది కరెక్ట్ స్పెల్లింగ్. మొత్తంగా మనకు వచ్చేటువంటి 5 క్వశ్చన్స్ ఇవి. కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ లేదా సినానిమ్ ఆఫ్ ది వర్డ్ ఒకటి, ఆపోజిట్ వర్డ్ రెండవది, అంటే ఆర్డర్ మారవచ్చు, కిందది ముందుది వెనకది ముందు కావచ్చు. ఆపోజిట్ వర్డ్ ఒకటి, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ ఒకటి, హోమోఫోన్ ఒకటి, అదేవిధంగా స్పెల్లింగ్ ఎర్రర్ ఒకటి. ఈ 5 క్వశ్చన్స్కి మించిపోవటానికి లేదు. కానీ మీకేం చెప్పాను, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ 1 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు అన్నాను. 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏది కట్ చేస్తారు, ఏ రెండింటిని తీసే అవకాశం ఉంటుందంటే హోమోఫోన్ స్పెల్లింగ్ని మాత్రమే తీస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపోజిట్ వర్డ్ సినానిమ్ ఇచ్చేయాల్సిందే, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ కూడా కనీసం 1 రావాల్సిందే. 3 ఇవి 3 ఇచ్చినప్పుడు ఆ 2 ఇస్తారు. ఒకవేళ దీని నంబర్ పెంచితే మాత్రం కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ 1 కంటే ఎక్కువ 3 వరకు ఇచ్చినప్పుడు మిగతా 2 తీసేసే అవకాశం ఉంటుంది. ఇది 2 ఇస్తే హోమోఫోన్ కానీ స్పెల్లింగ్ ఎర్రర్ కానీ 1 ఇస్తారు. అలా క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి ఎక్స్క్లూజివ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఎలిమెంట్స్ ఆఫ్ ఇంగ్లీష్ విత్ జగదీష్ ఎలిమెంట్స్ ఆఫ్ వొకాబులరీ కొట్టండి, సెపరేట్ వీడియో వస్తుంది. ఇంగ్లీష్ విత్ జగదీష్ క్లోజ్ టెస్ట్ కొట్టండి, 27 నుండి 31 వరకు ఆ వీడియో వస్తుంది. ఇంగ్లీష్ విత్ జగదీష్ ఎడిటింగ్ కొట్టండి, అది వస్తుంది. ఇంగ్లీష్ విత్ జగదీష్ అన్సీన్ పోయం కొట్టండి, ఆ పోయం వస్తుంది. వాటికి సంబంధించి ఎక్స్క్లూజివ్ వీడియోస్, స్పెషల్ వీడియోస్ ఉన్నాయి మీకు. ఇదేంటంటే ఓవరాల్గా పార్ట్ బికి సంబంధించి ఈ వీడియో చూసిన తర్వాత 20కి 20 రావాల్సిందే. దానికి సంబంధించి మీకు గైడెన్స్ ఇవ్వటం జరిగింది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.